ప్రైవేట్ భూములను ఆక్రమించేందుకు ఇచ్చాపురానికి చెందిన ఓవైసీసీ నాయకుడు కుట్ర పన్నుతున్నారని టీడీపీ పలాస మండల అధ్యక్షుడు లక్ష్మణ్ కుమార్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా రామకృష్ణాపురం గ్రామంలో సర్వే నెంబర్ 143లో భూములు కొనుగోలు చేసిన వారితో ఆయన సమావేశం నిర్వహించారు. ఇచ్చాపురానికి చెందిన నర్తు ప్రేమ్ కుమార్, పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, ఆమె భర్త వెంకన్న చౌదరిలపై అభాండాలు వేయడాన్ని ఖండించారు. 2018లో అన్నాబత్తుల సోదరుల నుంచి తోటను కొనుగోలు చేసి 2019లో వెంచర్గా అభివృద్ధి చేసి విక్రయించినట్టు చెప్పారు. 2021లో నర్తు ప్రేమ్ కుమార్ ఆ స్థలంలో విధ్వంసం సృష్టించారని చెప్పారు. ఈ నేపథ్యంలో తనపై హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారని, ఈ కుట్ర వెనుక అప్పటి మంత్రి అప్పలరాజు ఉన్నారని ఆయన ఆరోపించారు. అయినటువంటి గౌతి శిరీష మేడం గారి మీద, అలాగే ఆమె భర్త అయినటువంటి వీసీ గారి మీద తప్పుడుగా మాట్లాడిన వ్యక్తి కోసం ఇక్కడ చెప్పడానికి ఈరోజు మేము ఈ ప్రెస్ ముందుకు రావడం జరిగింది. మరి మీరు అందరికీ తెలిసిందే, ఈ ల్యాండ్ అనేది నేను 2018లో కొన్నాను సార్. కొని అప్పుడే వెంచరేసి అలాగా 2019 కల్లా ఇక్కడున్న వెంచర్స్ అన్నీ అమ్మేశాను. వీళ్ళందరూ కూడా నా కస్టమర్లు అనమాట. వీళ్ళందరూ కూడా ఇక్కడ నా వెనక కూర్చున్న వాళ్ళందరూ కూడా నా కస్టమర్లు. నేను 2019కే సైట్లు వేసాను. సైట్ వేసిన రోజు ఏ రోజు కూడా ఆ వ్యక్తులు కానీ ఎవరు కూడా రాలేదు. ఇక్కడ నేను తోట తీశాను. ఇక్కడ మట్టి ఒక 670 లోడ్లు మట్టి వేసాను. దీన్ని వెంచర్గా డిజైన్ చేశాను. అన్ని రకాలు చేసి నేను అమ్మినప్పుడు కూడా ఏ రోజు కూడా ఎవరు రాలేదు. అధికారం పోయిన తర్వాత, మేము అధికారంలో అయిపోయిన తర్వాత 2019లో అధికారంలో వచ్చిన తర్వాత 2021లో నర్తు ప్రేమ్ కుమారు వాళ్ళ అందములందరూ కలిసి ఈ సైట్ మీద సెప్టెంబర్ 28వ తేదీన నా సైట్ని మొత్తం కూడా ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేసి మొత్తం టోటల్గా ఈ ల్యాండ్ ఆక్రమించుకోవడానికి ప్రయత్నించారు.